అమ్మా భవిష్య, భవిష్య లే. ఏంటమ్మా? ఎలా ఉంది? బానే ఉందమ్మా. దెబ్బ తగిలిన దగ్గర నొప్పిగా ఉందా? దెబ్బ తగిలిన దగ్గర నొప్పిగా ఉండదా? నేననేది ఇప్పుడెలా ఉంది అని. మార్నింగ్ ఉన్నంత నొప్పి లేదు, కాస్త తగ్గింది. టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పాలు తాగి పడుకో. రేపటికల్లా నొప్పి తగ్గిపోతుంది. టాబ్లెట్సా? చేదుగా ఉంటాయమ్మా, నేను వేసుకోను. చేదుగా ఉన్నాయని వేసుకోకపోతే నొప్పి ఎలా తగ్గుతుంది? టాబ్లెట్స్ వద్దంటే ఇంజెక్షన్ ఇస్తారు. ఇంజెక్షన్ చేయించుకుంటావా? సిస్టర్ని రమ్మని ఫోన్ చేయనా? అమ్మో, ఇంజెక్షనా? వద్దు, నొప్పి పుడుతుంది. నువ్వు మహారాణివి కదా, లెజెండ్ని లైన్ని అంటావు. లయన్స్ ఇంజెక్షన్ చేసుకోగా. మరైతే టాబ్లెట్స్ వేసుకుంటావా? వేసుకుంటాను తల్లి, వేసుకుంటా. అలారా దారికి. వద్దు వేసుకోను అంటే వదిలేస్తానా? నా భవిష్యకు నొప్పి తగ్గుద్దా? రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, బాగా చదువుకోవద్దా? స్కూల్లో ఫస్ట్ రావద్దా? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. బాగా చదువుతా, ఫస్ట్లో పాస్ అవుతా. అయినా నువ్వు చదివిపిస్తే ఆదియే పరీక్ష పాస్ అయ్యాడు, ఇక నేనెందుకు కాను? సరే, ఇప్పుడు టిఫిన్ చెయ్యి. ఇడ్లీనా? ఇడ్లీ మీద నెయ్యి కూడా వేసానుగా, చాలా బాగుంటుంది, తిను. సరే పెట్టు. మ్మ్. నేను వెళ్ళి టాబ్లెట్స్ పాలు తీసుకొస్తాను. మంచిది తాగు. ఇదిగో పట్టుకో. తాగు, మింగు. పాలు తెస్తానుండు. వద్దు మమ్మీ, కొంచెం తాగాలమ్మా, తాగు. చాలు మమ్మీ. ఇంకొంచెం. ఇంకా చాలే మమ్మీ, ఆకలైతే మళ్ళీ అడుగుతానే. సరే, పడుకో. అమ్మది, అక్కది, నాది, బావది బి పాజిటివ్. అవును, ఆదిత్య గారి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ కదా, మరి బహుశా బ్లడ్ గ్రూప్ మారిందేంటి? పోనీ మంచులాదేవి గారిది అది కాదేమో అనుకుంటే వారిది బి పాజిటివ్ అని చెప్పారు. మరి పాప బ్లడ్ గ్రూప్ ఎందుకు మారింది? ఏదేమైనా నా మూలంగా బహుశా పెద్ద ప్రమాదంలో పడింది. ఆ గండం నుంచి బయటపడింది. ఇంకొకసారి ఎప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. ప్రతి విషయంలోనూ వెనుక ముందు 10 సార్లు ఆలోచించి చేయాలి. ఏదైనా జరగరాంది జరుగుంటే ఎంత బాధపడాల్సి వచ్చేది. నేనే కావాలని చేశానని చివరకు హంతకురాలని కూడా అనేవాళ్ళు. చిన్న పొరపాటు తనని ప్రమాదంలో, నన్ను అపవాదుల్లో పడేలా చేసింది.